హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. సన్న కారపూస టీ టైం స్నాక్స్ రెసిపీ. టీ టైం అంటే పెద్దవాళ్ళకి మాత్రమే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అచ్చం షాప్లో కొన్న దానిలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే ఇలా కుక్ చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకుని దానిలోకి 2 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోండి. 2 కప్పుల పొడి బియ్యం పిండికి 1 కప్పు నిండా శనగపిండి తీసుకోండి. మనం ఏ కప్పుతో బియ్యం పిండి కొలుచుకుంటే అదే కప్పుతో 2 కప్పులకి 1 కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే గ్రైండ్ చేసుకున్న వాము పొడి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ పిండి, బియ్యం పిండి, శనగపిండి, సాల్ట్, వాము మొత్తం అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలపండి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా, ఏదైనా బౌల్తో తీసుకున్నా, లేదంటే గ్లాస్తో తీసుకున్నా కూడా ఇదే కొలత ప్రకారం తీసుకోండి. సన్నకారపూస అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. పిండి కలుపుకోవటం రెడీ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పిండి కలుపుకున్నాం కదా. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుని దానిలో సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేటుని పెట్టుకోండి. చిన్ని చిన్ని రంధ్రాలు ఉన్న ప్లేటుని పెట్టుకుంటే సన్నకారపూస అనేది మనం అనుకున్న విధంగా వస్తుంది. పిండిని కారపూస గిద్దలో పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి ఇలా మురుకుల గొట్టంతో డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒత్తండి. కారపూస అనేది చాలా ఈజీగా, చాలా క్విక్గా డీప్ ఫ్రై అయిపోతుందండి. టైం అనేది ఎక్కువగా తీసుకోదు. వేసిన వెంటనే కూడా ఆయిల్కి ఉన్న నురగంతా ఆరిన తర్వాత వెంటనే మనం దానిని ఆయిల్ నుండి తీసేసి ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా క్రిస్పీగా, టేస్టీగా షాప్లో కొన్న టేస్ట్తో సన్నకారపూస అనేది రెడీ అయిపోయింది. ఈ సన్నకారపూసని టీ టైం స్నాక్స్గా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లో కుక్ చేసి పిల్లలకి కూడా సర్వ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఇదే కొలతతో కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి రెసిపీస్కి లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.